సక్సెస్ ఈరోజు నిజంగా అది రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి చాలా విభిన్నంగా ఉంది. మీరేం అబ్జర్వ్ చేశారు సార్? ఇలాంటి సినిమా సక్సెస్ అవుద్దని ముందుగా ఎవరు ఊహించలేదు, బట్ ఇంత గొప్ప సక్సెస్ అయింది. నేను నిన్నే నా ట్విట్టర్లో పెట్టాను. ఈ పాన్ ఇండియా డైరెక్టర్లందరికీ ఇది ఒక గుణపాఠం. అంటే నేను ఒక మాటలో చెప్పా, పాన్ ఇండియా డైరెక్టర్లందరికీ ఒక గుణపాఠం. కిచిడీ చేస్తున్న డైరెక్టర్లందరికీ, పాన్ ఇండియాని 100 కోట్లు ఖర్చు పెట్టున్న అందరికీ ఈ సినిమా ఇడుముడి అనే సినిమా ఒక గుణపాఠం. 96 or 97 వస్తే రావలమ్మ సినిమాని నేను బళ్ళు కట్టుకొని వచ్చి సి క్లాస్ దాకా ఎన్ని థియేటర్లు వేసి అన్ని థియేటర్లు ఫుల్ అవుతూ తిరణాల్లాగా అవుతున్న సినిమా. ఆ రోజు ఆ కలెక్షన్ చూశాను, మళ్ళీ ఆ తర్వాత ఇదే సినిమా కలెక్షన్ చూశాను. అసలు సి క్లాస్ ఏంటి, థియేటర్ ఏంటి, సీట్ ఉందా లేదో తెలియదు, సీట్ లేదో తెలియదు. అసలు ఆ థియేటర్ని మొత్తం టోటల్గా జనాలు ఒక పండగ వాతావరణంగా ఇడుముడి అనే సినిమా తీసుకెళ్తున్నారు అంటే అది ఒక హీరో, డైరెక్టర్, లేకపోతే ఎవరు గొప్పతనం అంటే నేను ఒప్పుకోను. కానీ ప్రజలు కంటెంట్ బాగుంటే ఆదరిస్తారు, కథనం బాగుంటే ఆదరిస్తారు. అంత మంచి కథ ఎన్నుకున్న డైరెక్టర్ కానీ, దాన్ని ధైర్యం చేసిన రవితేజ గారు కానీ, ఆ కథనం రాసిన రచయిత కానీ, ఇంకోటి కానీ యాక్ట్ చేసిన అమ్మాయి కానీ, వీళ్ళందరూ కూడా దాన్ని జీవించారు అని చెప్పొచ్చు. 50 కోట్ల లోపల సినిమా తీసి 300 కోట్లు వచ్చింది గొప్ప, 450 కోట్లలో సినిమా తీసి 400 కోట్లు వచ్చింది గొప్ప, నిర్మాత ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే ఇడుముడి గొప్ప, నిర్మాతలు ఇల్లు అమ్ముకోవడానికి వచ్చిన ఈ పాన్ ఇండియా సినిమాలు గొప్ప.